జత్పే వారియర్స్ అందరికీ నమస్కారం. మన జత్పేలో యాడ్ ఫండ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా మీ డౌన్ టీమ్కి షేర్ చేయండి, అర్థమైపోతుంది. ముందుగా జత్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం పేమెంట్ మెథడ్ యూజ్ చేసుకొని 2000 రూపీస్ వరకు నేను పంపించుకోవచ్చు అనమాట. సపోజ్ పే యూజింగ్ మెథడ్ 2000 రూపీస్ అని క్లిక్ చేసామనుకోండి, 2000 రూపీస్ వరకు క్యూఆర్ కోడ్ యూజ్ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ అనమాట. ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేశాను. అంటే డౌన్లోడ్ మీన్స్ ఏం లేదు, ఈ క్యూఆర్ మీద మనం ప్రెస్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోన్పేలోకి వెళ్ళిపోయి ఈ స్కాన్ క్యూఆర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి ఏదైతే ఈ క్యూఆర్ స్కాన్ కానీ ఇది ఉందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ 2000 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీ బ్యాంకింగ్ ఆప్షను. ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయిపోతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనం పేమెంట్ క్లియర్ చేయటంతో ఇక్కడ మీకు మెసేజ్ నోటిఫికేషన్ కనపడుతుంది చూడండి, పైన నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. రిసీవ్డ్ 2000 రూపీస్ ఫండ్ అని వచ్చింది కదా, రిసీవ్డ్ 2000 రూపీస్ ఇన్ అవర్ ఫండ్ వ్యాలెట్. మన ఫండ్ వ్యాలెట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. తర్వాత డన్ అని క్లిక్ చేసి మినిమైజ్ చేసుకొని దీనిలోకి వచ్చేసేయండి. ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసింది. వెంటనే క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ 3000 ఉంది కదా, 3011 రూపీస్ ఉంది. రీఫ్రెష్ చేస్తాను, ఆ 2000 రూపీస్ కూడా యాడ్ అయిపోయి 5011 రూపీస్ నాకు వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. 2000 రూపీస్ యాడ్ ఇన్ యువర్ ఫండ్ వ్యాలెట్. ఈ రకంగా మీరు చాలా ఈజీగా ఫండ్ వ్యాలెట్కి యాడ్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా, చాలా ఈజీ ప్రాసెస్. యాడ్ ఫండ్ అనేది చేసుకోండి ఇమీడియట్గా.